క్రీస్తునందు ప్రియ సంగమ ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామమున మీకు శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క 2024లో 9 నెలలు కాచి కాపాడి ఈరోజు ఈ యొక్క 10వ నెలలో మొదటి ఆదివార దినానికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ యొక్క ఆదివార దినము దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఆయన 46 ఉపమానాలు చెప్పాడు. 46 ఆ యొక్క పారబుల్స్ చెప్పాడు. పోయిన ఆదివారము ఒక ఉపమానం చెప్పడానికి వీలు పడలేదు. మన చర్చ్ మనము బైబిల్ సండేని చేశాం. సో బైబిల్స్ ఒక సంస్థకి అందించడానికి అందు గురించి బ్రేక్ తీసుకొని ఈరోజు మళ్ళీ దాన్ని మొదలుపెట్టాం. అయితే ఈ యొక్క బైబిల్లో యేసు ప్రభు చెప్పిన పారబుల్ అంటే ఉపమానం అంటే పరలోక సంగతులను భూలోక సంగతులతో బోధించడం, అంతే చెప్పడం. కనుక చిన్నపిల్లలకు మనం అర్థం కాకపోతే ఎలాగున ముద్దుగా మరి దాన్ని పోల్చి అర్థమయ్యేటట్టు వివరించి చెప్తామో, మరి ఆ పరలోకపు మహాజ్ఞాని అనే దేవుడు, ఈ విశ్వ సృష్టికర్త, తన చేత్తో చేయబడ్డ మానవుడు, తన చేత్తో ఈ యొక్క మేధస్సు, జ్ఞానము, బుర్ర, తెలివి, ఈ బ్రెయిన్ ఇచ్చిన దేవుడు తెలుసు ఆయనకు, మనం ఎంత అర్థం చేసుకుంటామో. కనుక అలాంటి స్థితిలో దేవుడే దిగివచ్చి పరలోక రాజ్యం విషయమై భూలోక సంగతులు చెప్పేటప్పుడు ఆయన మర్మకంగా చెప్పకుండా దాన్ని పారబుల్స్, ఉపమానములు, ఉదాహరణ కాదు. కనుక పారబుల్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్, పారబుల్ ఈజ్ పారబుల్. కనుక అలాగున దేవుడు 46 ఉపమానాలు చెప్పినప్పుడు ఈ 46 ఉపమానాలు అన్నీ వేరువేరుగా ఉన్నాయా? ఒక్కొక్కటి కాదండి, అవి అన్నీ వేరువేరు కనిపించినా దాన్ని కొన్ని భాగాలుగా చేసుకోవచ్చు. ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క నీతిమంతుడు, ఒక్కొక్క బైబిల్ పరిశోధకుడు దాన్ని రకరకాలుగా. మరి నాకు అనిపించినంత మాత్రం మన ఎన్టీసీ సంఘానికి ఈ 46 ఉపమానాలను 3 భాగాలుగా అయితే నాకు అనిపించింది, చెప్పాలనిపించింది. సో ఈ 3 భాగాల్లో మొదటి భాగము ఆనాడు యూదులు, ఈనాడు క్రైస్తవులు ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు, ఎందుకు వాళ్ళు మరి విఫలమైపోతున్నారు, ఎందుకు వాళ్ళ యొక్క బ్రతుకుల్లో వాళ్ళు సఫలం కావట్లేదు అని యేసు ప్రభు కొన్ని ఉపమానాలు చెప్తూ వచ్చాడు. సీరియల్గా మరి ఆ ఉపమానాలన్నీ కూడా మరి ఈ యొక్క యూట్యూబ్లో ఉన్నాయి, 1 by 1 మరి మీరు చూడొచ్చు. సో అలాగున ఈ లోకంలో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని నామాన్ని అంగీకరించి ప్రార్థనకు వెళ్తూ కానుకలిస్తూ ఉపవాసాలు ఉంటూ ఆ తర్వాత బాప్తిసాలు కూడా తీసుకొని, ఇంకా బైబిల్లో అయితే క్రైస్తవులకు పండగలు లేవు, క్రైస్తవుడి బ్రతికే పండగ, అది అనుభవించాలి ఎవరైనా. కానీ అలాంటి నుంచి పడిపోయిన వాళ్ళు పండగలు చేసుకుంటారు క్రైస్తవులు. అలాగున ఎన్ని పండగలు చేసుకున్నా క్రైస్తవుల్లో సరేనా. అందు గురించి యేసు ప్రభు మొదటి ఉపమానాలు చెప్పాడు. ఆనాడు యూదుడు, ఈనాడు క్రైస్తవుడు. యూదులకు దేవుడు తెలుసు నిజదేవుడు, భూమి మీద ఈరోజు క్రైస్తవులకు కూడా నిజదేవుడు ఖచ్చితంగా తెలుసు. అయినా బ్రతుకులో ఘోరమైన విఫలం చెందడం, చర్చికి వెళ్తూ మెంబర్స్ అయ్యిండు కూడా. ఇది దేవుడు కొన్ని ఉపమానాలు చెప్పు. అది అయిపోయిన తర్వాత మరి ఇట్టి స్థితిలోంచి మారాలంటే ఏం కావాలి? 2, యూదుడు ఆనాడు, ఈనాడు క్రైస్తవుడు కదా. వాళ్ళకి ఎందుకు ఆనాడు యూదులైనా ఈరోజు మనకైనా మరి ఏమి చేస్తే దీంట్లో నుంచి మనం బయటపడతాం? ఈ యొక్క అపజయంలో నుంచి, ఈ ఓటమిలో నుంచి, ఈ దిక్కుమాలినతనంలో నుంచి, ఈ పేదరికంలో నుంచి, ఈ బంధకాల్లో నుంచి, ఈ యొక్క నామకార్థ బ్రతుకులో నుంచి, ఇలాంటి ఒక నెమ్మది లేని, తృప్తి లేని, సమాధానం లేని బతుకుతున్నామంటే అలాంటి బతుకుల్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పాడు. మరి ఆయన చెప్పింది, యూదుడు అంతకుముందు యూదుడుగా ఉంటే ఇంకా మంచి యూదుడైతే సక్సెస్ అయిపోతాడా? క్రైస్తవుడు ఇంకా మంచి క్రైస్తవుడైతే సక్సెస్, విజయం పొందుతాడా? లేకపోతే ఒక యూదుడు అంతకుముందు నీతిమంతుడిగా లేడు కనుక అతడు ఇంకా నీతిమంతుడైతే అతడి జీవితంలో దేవుడు జయమిస్తాడా? ఒక క్రైస్తవుడు ఇంకా మంచి నీతిమంతుడైన క్రైస్తవుడైతే అతను ఇదవుతాడా? యూదుడు భక్తిగా లేడు, ఇంకా ఎక్కువ భక్తిని ఉంచితే ఆ యూదుడు సక్సెస్ అవుతాడా? ఈనాడు క్రైస్తవుడు ఇంకా అధిక భక్తిని సాధన చేస్తే అవుతాడు? అస్సలు కాదు. యేసు ప్రభు తేల్చి చెప్పేశాడు ఏమిటంటే, మీరు నా శిష్యులైతే తప్ప మీరు ఈ యొక్క విజయం పొందలేరు. సో క్రైస్తవుడు వేరు, శిష్యుడు వేరు. సో చాలా డిఫరెన్స్ ఉంది. క్రిస్టియన్ సితో స్టార్ట్ అవుతుంది, డిసైపుల్ డితో స్టార్ట్ అవుతుంది. మన చర్చ్ యొక్క టైటిల్ అది, ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్టమెంట్ చర్చ్, శిష్యులను సిద్ధపరచు క్రొత్త. సో శిష్యులు అనే మాట మనకు తెలుగులో షా అనే వచనంతో, అక్షరంతో. సో కనుక క్రీస్తు అనేది కాకు గుడివిస్తే వస్తుంది. సో ఇది చాలా డిఫరెన్స్ ఉంది. సో క్రైస్తవులు ఎవరైనా సరే సక్సెస్ కావడానికి ఛాన్స్ లేదు. మీరు శిష్యులైతే తప్ప, నా శిష్యులైతే తప్ప అని యేసు ప్రభు చెప్పాడు. యూదులకు కూడా చెప్పాడు.
యూదులు కూడా నా శిష్యులైతే, మీరు అనుకోవచ్చు పాస్టర్ నువ్వు ఏం చెప్తున్నావు, నేను ఉన్నది చెప్తున్నా. యూదులు శిష్యులయ్యారు, ఫస్ట్ వాళ్ళే అయ్యారు. మరి పేతురు ఎవరు, యోహాన్ ఎవరు, ఆంద్రే ఎవరు, నతాని ఎవరు, బర్తలోమ ఎవరు, తోమా ఎవరు? దే ఆర్ జ్యూస్. వాళ్ళు యూదులు. యూదులు యేసు శిష్యులయ్యారు, యేసు శిష్యుల. సో మనము యూదులం కాకపోయినా మనము యేసు శిష్యులం కావాలి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జొరాస్ట్రియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన మతస్థుడైనా, వాడికి ఎవడైనా ఏ మతమైనా సరే అతడు యేసు శిష్యుడు కావాలి. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు నా శిష్యులైతే తప్ప మీరు ఈ యొక్క సక్సెస్. సో చాలామంది శిష్యులు కావట్లేదు, ఏమవుతున్నారు? క్రైస్తవులు అవుతున్నారు కదా. ఈ లోకంలో ఎగతాళికి కిరస్థాన పోళ్ళు అంటారు, భలే బాగా అంటారండి, నాలుక కదా. వచ్చారు ఇక్కడికి కిరస్థాన పోళ్ళు అని, ఇక్కడ ఎగతాళి చేస్తారు. సో కనుక పర్లేదు, వాళ్ళు అనుకుంటే ఏమీ లేదండి. క్రిస్టియన్స్ అయితే నీకేమీ లేదు, గుర్తుపెట్టుకో. యేసు ప్రభు ఆయన శిష్యులు గమ్మని పిలుస్తున్నాడు. యేసు ప్రభు నన్ను వెంబడించండి అన్నాడు. యేసు ప్రభు ఫాలో మీ అన్నాడు. కనుక యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు మాత్రమే శిష్యులు. వాళ్ళే ఈ భూమి మీద ఆనాడు పేతురు యోహాను చేసింది ఈ రోజు వరకు, నా కాలం వరకు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ డిసైపుల్స్. కనుక వాళ్ళు మతాన్ని పుచ్చుకోలేదు, వాళ్ళు మతాన్ని అవలంబించట్లేదు. ఆ మతంలోకి వచ్చిన ఆచారాలను, అలవాట్లను అవలంబిస్తూ అలాగ గుడ్డి నిద్రలో, ఎడ్డి నిద్రలో బతకట్లేదు. వాళ్ళకి తెలుసు మనం వెళ్ళిపోతున్నాం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ మాకుందని చెప్పి ఆ యొక్క శిష్యులు, ఆనాడు యూదులు శిష్యులు కావాల్సిందే అయ్యారు, యూదా మతాన్ని వదిలిపెట్టి. మనమందరం అన్యజనులు కనుక మనం కూడా అన్య మతాలను వదిలిపెట్టి యేసుకు శిష్యులు కావాలి. అన్యజనులు అంటే నువ్వు బాన్ క్రిస్టియన్ అయినంత మాత్రం నువ్వేం డిసైపుల్ కాదు. నువ్వు బాన్ క్రిస్టియన్ అంటే నీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. కనుక ఆ పుట్టుకతో క్రైస్తవులైన వాళ్ళు యేసు శిష్యులు కావాలి. కనుక యేసు ప్రభు అన్నాడు, పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం, మీరు వెళ్ళి సమస్యలను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వారికి బాప్తిసమండి, నేను మీకు ఏ సంగతులను బోధించే శిష్యులను తయారు చేయమని చెప్పాడు. శిష్యులను తయారు చేయమని చెప్పాడు. కనుక ఈరోజు భూమి మీద అలాగున్న శిష్యులు ఎవరికి ఉన్నారు కదా, అక్కడక్కడ గురువులకు ఉన్నారు కదా. కొద్ది మందిని చూస్తున్నాం. ఆ గురువు ఎక్కడికి పోతే అక్కడికి పోతారు, ఆ గురువు ఉండే ఆశ్రమంలో ఉంటారు. అలాగున ఉంటే అలాంటి ఆ యొక్క చెప్పాలంటే ఈ యొక్క వీటిలలో ఉండే, అంటే ఆశ్రమాల్లో ఉండే దాంట్లో కాదు. సో అది ఎవరు ఫాలో అవుతున్నారు ఈరోజు? బుద్ధిస్టులు ఫాలో అవుతున్నారు. మాంగ్స్ అని వాళ్ళంతా ఎర్రబట్టలు వేసేసుకొని అవి వేసుకొని పోతారు. దానికి కొంచెం అప్పుడప్పుడు నల్లబట్టలు, ఎర్రబట్టలు వేసుకొని, మాలలు వేసుకొని దీక్షలు పొందుతున్నారు. ఆ కొద్ది కాలానికే ఇచ్చేస్తున్నారు. నేను దేవుడు అలాంటివి చెప్పలేదు. యేసు ప్రభు బ్రతుకు కాలమంతా నువ్వు నా శిష్యుడవై, నేను గురువునైతే నాకు శిష్యుడిగా నన్ను వెంబడించాలి. సో ఇది లైఫ్ టైం. కనుక దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ బౌద్ధ మతస్థులు ఉండే వాళ్ళు, మాంగ్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంత ఉంది అలాంటిది, వాళ్ళన్నీ వదిలిపెట్టేస్తారు. వాళ్ళు అలాంటిది కాదు. నువ్వు ఈ కుటుంబంలోనే, ఈ సంసారంలోనే, ఈ లోకంలోనే, ఈ పరిస్థితుల్లోనే, ఈ యొక్క భూమి మీదనే మనుష్యుల మధ్యలో నాకు శిష్యుడిగా బతకాలి అని యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు. సో 2 భాగాలు అయిపోయినాయి. యేసుప్రభు శిష్యులు అంటే ఏంటో నేను సీరియల్గా చెప్పాను. కనుక దయచేసి ఇంకా ఎవరైనా యూట్యూబ్ అవి చూడని వాళ్ళు ఉంటే చూడండి. బ్రతుకులో ఇంకా సమయం అయిపోయినాక, ఎందుకంటే ఇరాన్ యుద్ధం మొదలుపెట్టింది, ఆ తర్వాత ఆ యొక్క ఇజ్రాయెల్ చేసిందంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే మనకు 4వ ప్రపంచంలో ఉంటాం మనం, గుర్తుపెట్టుకోండి. కనుక వినండి, వాక్యం వినండి మంచిగా. ఆ యొక్క యూట్యూబ్లో ఉన్నాయి కనుక చెత్త 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 ఎంత వాక్యమైన ఈరోజు కంటికి చెవుకి మంచిగా ఉండేది మనల్ని ఇచ్చేసే వాక్యాలు నాలాంటి భాషలు చెప్పరు, ఉన్నదున్నట్టు చెప్తారు, వింటే పోతారు. కానీ బైబిల్ చెప్తుంది రాకడ సమీపించింది. కనుక మన యూట్యూబ్లో ఉన్న మెసేజ్లైనా వినండి. నేను అంత స్ఫూర్తిగా, నేను మన ఒక పాస్టర్ ఫెలోషిప్కి వెళ్తే ఒక ఆయన పాస్టర్ చెప్తున్నాడు, బ్రదర్ ఉపమానాలు ఎంత బాగా చెప్తున్నారు మీరు అని. ఆయన పాస్టర్, ఆయన నాతో కారులో ఎక్కగానే చెప్తున్నాడు, వింటున్నాను బ్రదర్ మీది, ఐ లైక్ వెరీ మచ్ అంటున్నాడు. సో ఆలోచించండి, ఆ యొక్క యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ లోకములో ఆ యొక్క బంధకాల్లో అపజయంలో ఉన్న వాళ్ళంతా మంచి క్రైస్తవులు, మంచి యూదురాలు, శిష్యులు కావాల్సిందే. సో శిష్యులు అయితే ఏమిటి అంటే అప్పుడు చెప్పాడు, శిష్యులు దేని కొరకు ఎదురు చూస్తారు? పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తారు కదా. కాంగ్రెస్ వాళ్ళంతా రాహుల్ గాంధీ ఏం కావాలి? పిఎం కావాలని ఎదురు చూస్తారు, న్యాచురల్ అది కదా. ఆ యొక్క బీఆర్ఎస్ వాళ్ళంతా ఎవరు రావాలి? కేటీఆర్ రావాలి. కవిత కూడా వచ్చేసిందా? వచ్చింది, కవిత వచ్చింది ఢిల్లీ నుంచి కదా, తెహార్ నుంచి. అయితే అలాగ రావాలని కోరుకుంటారు వాళ్ళు. మరి ఒక యేసు ప్రభు శిష్యుడు ఎవరు కోరుకోవాలి? దేవుని రాజ్యం రావాలని కోరుకోవాలి. కనుక మళ్ళీ ఆ రాజ్యం విషయమే యేసు ప్రభు మిగతా ఉపమానాలు చెప్పాడు. దాంతో నేను ముగిచ్చేస్తున్నాను. దేవుడు పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది
కదా. పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఎవరుంటారు? పరలోక రాజ్యంలో ఆటంకాలు ఏంటి? పరలోక రాజ్యంలో మరి ఆ యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటాయి? పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది? పరలోక రాజ్యం ఇవన్నీ యేసు ప్రభు ఉపమానాలు చెప్పేశాడు. దాంట్లో ఆఖరి ఉపమానమే ఈరోజు నేను చెప్తాను. ఈ రోజుతో ఉపమానాలు క్లోజ్ ఇంకా ఎన్టీసీలో. కనుక మీవి యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూసుకోవాలి. ఆఖరి ఉపమానం ఎక్కడుంది? మత్తయి సువార్త 25లో ఉంది. తీయండి. ఈ యొక్క ఉపమానాలు ఎక్కువగా ఉన్నా కానీ మనము కొన్ని ఉపమానాలు మాత్రమే తీసుకోగలుగుతాం. కనుక మత్తయి సువార్త గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 25 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? పరలోక రాజ్యము ఒక దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కనుక. చాలండి. ఈ ఉపమానం అయితే సండే స్కూల్ కథ. ఇక్కడ ఉందా? మనకు స్క్రీన్ మీద చూపిస్తారా? ఆ యొక్క 10 మంది కన్యకలది దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క పెళ్లి విషయమై, మరి ఈ యొక్క యూదుల యొక్క పెళ్లి విషయమై దేవుడు తీసుకొని దాన్ని పరలోక రాజ్యంతో చెప్తున్నాడు కదా. పరలోక రాజ్యాన్ని యేసు ప్రభు ఆయన ఒక ఆవగింజతో పోల్చాడు. పరలోక రాజ్యాన్ని పొలముతో పోల్చాడు. పరలోక రాజ్యము పొలములో ఉన్న గోధుమలు గురుగులతో పోల్చాడు. చాలా రకాలు చెప్పాడు యేసు ప్రభు. అన్నీ క్రోడీకరించుకుంటే మనము ఇక ముగింపుకు వచ్చేస్తే ఈ యొక్క పరలోక రాజ్యము యేసు ప్రభు ఒక పెళ్ళిని పోల్చి చెప్తున్నాడు. ఒక పెళ్ళిని పోల్చి చెప్తున్నాడు. ఆ పెళ్లి విషయమే మనం ఆలోచిస్తే జనరల్గా మనం ఒక్క విషయంలో యేసు ప్రభు పెళ్లి గురించి ఎందుకు చెప్తున్నాడు? లోకములో పెళ్ళిళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళకు అనుభవం ఉంటుంది. ఏదైనా చూడకపోవచ్చు, ఏదైనా కానీ పెళ్ళి అందరు కనుక పెళ్ళి ఎంత సందడి, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఉత్సాహం, ఎంత పండగ. పెళ్ళి అంటే కట్టుకొని వెళ్ళిపోతారు కదా, ఎవరుండరు కనుక అన్నీ బంద్ అయిపోతాయి. పెళ్ళి అలాంటిది. అది ముఖేష్ అనిల్ అంబానీల ఇంట్లో జరిగిన ఒక పేద గుడిసెలో పెళ్ళి జరిగిన పెళ్ళి కదండి. అది భూమి మీద మానవుడి యొక్క జీవితంలో అత్యున్నతమైన బ్లెస్సింగ్ మ్యారేజ్. అది దేవుడు పెట్టాడు కనుక. మరి అలాంటి యేసుప్రభు పెళ్లి గురించి మాట్లాడితే అందరూ అర్థమవుతారు. సో మనకి ఇక్కడ బైబిల్లో పెళ్లి గురించి ఏం నేర్చుకోవాలి? అసలు యూదుల పెళ్ళి 3 స్టేజెస్లో అవుతుందండి. మనకి ఇప్పుడున్న మన యొక్క ఇండియన్ కస్టమ్స్, ఇండియన్ కల్చర్తో మనం ఏమీ అక్కర్లేదు. యూదుల యొక్క పెళ్ళి కనుక ఆయన యూదుల మధ్యలో మొదట అమ్మాయి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకొని అమ్మాయి అబ్బాయికి కరెక్ట్గా ఈడు జోడు అన్నీ ఉన్నాయో చూసుకొని వాళ్ళన్నీ చూసుకున్నాక వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారు. రెండవది బిట్రోతలు అంటారు. అంటే వాళ్ళకు ఆ యొక్క నిశ్చితార్థం జరుగుతుంది. మన దగ్గర కూడా అంటారు పూలు పళ్ళు నిశ్చితార్థం అలాగూ జరుగుతుంది. మూడవది వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళి. ఆ పెళ్ళి జరిగినప్పుడు పెళ్లి కుమారుడు వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకొని తన ఇంటికి వస్తున్నప్పుడు తన ఊరిలో ఈ యొక్క పెళ్లి కొడుకును పెళ్లి కుమార్తెను ఎదుర్కోవటానికి ఆ బంధువర్గం వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఆయనను ఎదుర్కొని తీసుకొని వస్తారు. కనుక అలాంటి దాంట్లో దేవుడు చూపిస్తూ ఇక్కడ పెళ్లి విషయంలో దేవుడు పరలోక రాజ్యము వివాహం విషయమై చెప్తున్నప్పుడు ఈ పెళ్ళి ఎక్కడ జరిగింది దేవుడు చెప్పట్లేదు, ఎప్పుడు జరుగుతుంది చెప్పట్లేదు. ఈ పెళ్ళికి ఆ యొక్క పెళ్లి కుమార్తె ఎవరో దీంట్లో బైబిల్లో లేదు, ఇవేవీ లేవు. కనుక పెళ్ళి విందు ఎక్కడ దేవుడు చెప్తున్నాడు. అవునా విందే ఉందని చెప్తున్నాడు. మరి ఆ యొక్క పెళ్ళిలో దేవుడు ఏమీ ఫోకస్ చేయట్లేదు, ఒక్కటి ఫోకస్ చేస్తున్నాడు. పెళ్లి కుమారుడు ఆయన యేసుక్రీస్తు. కనుక యేసు ప్రభు దేవుని యొక్క వాక్యంలో చూడండి. మత్తయి సువార్తలో 9:15లో యేసు ప్రభు ఒకసారి అనేసాడు కూడా. మత్తయి సువార్త వెనక్కి తీస్తే వీళ్ళు ఉపవాసం చేయట్లేదు అని అంటూ ఉంటుంటే యేసు అన్నాడు, పెళ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలంలో పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోయే దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేస్తారు అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు తన్ను తానే నేను పెళ్లి కుమారుణ్ణి అని చెప్తున్నట్టుగా నా శిష్యులు నాతో ఉన్నారు, ఇప్పుడు ఉపవాసం ఉండరు, పెండి ఇంట్లో ఉపవాసం ఉండదు, పెండి ఇంట్లో ఇంకా విందులు చేసుకుంటారు, సంతోషపడతారని చెప్పి నప్పుడు ఇక్కడ యేసు ప్రభు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తే బ్రైడ్ గ్రూమ్. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది 25వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేయాలి అని అంటే అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఎవరు బయలుదేరుతున్నారంటే దానికి కొద్దిమంది ఏర్పాటు చేయబడతారు. వాళ్ళు ఆ 10 మెయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బైబిల్ రాస్తుంది. ఏమని రాస్తుందనంటే తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారు ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ బైబిల్ అంటుంది 10 మంది కన్యకలు బయలుదేరారు. ఎవరి కొరకు? పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి. వాళ్ళ చేతుల్లో దివిటీలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో దివిటీలు ఉన్నాయంటే ఈ యొక్క బొమ్మ సరైంది కాదు. నేను ఇంకొకటి కూడా ఇచ్చాను, దివిటీలు వేరు దీపాలు వేరండి. బైబిల్లో ఏమనుంది అక్కడ?
దివిటీలు అన్నది దీపాలు కాదు. సో ఇలాంటి పిక్చర్స్లో దీపాలు చూపిస్తారు, ఇక మేము ఏదో దాంట్లో ఇచ్చేస్తాం. కానీ దివిటీకి దీపానికి చాలా తేడా ఉందండి. యేసుప్రభు కూడా ఆయన మత్తయి సువార్తలో చూడండి, దేవుడు మనల్ని ఏమని చెప్పాడంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారని చెప్తున్నాడు, వెలుగై ఉన్నారు. సో మనుషులు అని చెప్పి ఆ యొక్క 6వ అధ్యాయంలో, ఆ యొక్క 5వ అధ్యాయం 15వ వచనం, మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టారు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే. సో దీపము వేరు, దివిటి వేరండి. సో మనం అర్థం చేసుకోవాలి, యేసుప్రభు దీపాలు పట్టుకొని వెళ్ళారని చెప్పట్లేదు, దివిటీలు పట్టుకొని వెళ్ళారు. సరే, మనకి ఇంకా పూర్తిగా అవసరం లేకపోయినా అని దివిటీలు పట్టుకొని వాటిని వెలిగిస్తున్నారంటే, ఆ యొక్క యేసుప్రభు వచ్చే, ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చే దారిలో వాళ్ళు కనిపెట్టాలి. అలాగున్నప్పుడు ఆ తర్వాత రెండవది దేవుడు ఏం చెప్తున్నాడు, 10 మంది ఉన్నారు అని చెప్తున్నాడు. 10 మంది నంబర్ ఏంటండి? మరి 12 ఎందుకు చెప్పలేదు యేసుప్రభు? 16 మంది ఎందుకు చెప్పలేదు? ఇటు 8 ఇటు నిలబడతారు కనుక మనం ఇక్కడ నంబర్ 8 ఎందుకని? సో ఈ 10 యేసుప్రభు చెప్తున్నాడంటే, అక్కడ ఉన్న తన యొక్క శ్రోతలను, వినేవాళ్లకు ఏదో కల్పించినట్టు కాకుండా ఉన్నదున్నట్టుగా. ఆనాడు యేసుప్రభు కాలంలో పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకుంటే 10 మంది దీపాలు ఉండాలి. అది ఒక లెక్క అంతే వాళ్ళకు. అది ఏమి ఆ నంబరు కాదు, 10 సంకీర్ణమైనది కాదు, కానీ 10 ఉంటే అది ఖచ్చితంగా అని అనుకున్నారు. మరి నిజంగా ఇది నంబర్ కరెక్టా బైబిల్ ప్రకారము? ఏమి. నేను కూడా చాలాసార్లు పెళ్ళిళ్ళు చేసినప్పుడు, లేకపోతే యొక్క మరి ఎంగేజ్మెంట్స్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, మొదట వాక్యం అని చెప్పినాక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మార్చుకోవాలి. ఎంతమంది మార్చుకోవాలి? 5గురా, 3గురా అంటే నేను అంటాను 7గురు, ఏడవండి అని చెప్తాను. ఎవరు చెప్పారు ఆ నంబరు? ఒక్కోసారి ఎవరు ఉండరు కనుక అదేదో పట్టుకొని పోయి, అది 5గురు ముత్తైదువులు ఉండాలి కదా. అయితే ముత్తైదులు ఎక్కడి నుంచి? ముంబై నుంచి రావాలా? ఏంటి అది? మనం ఒక కష్టం నెగతాలు ఏం చేయట్లేదండి. అవి అన్నెసెసరీ కనుక అసలువే చూడాలి కనుక అవి లేకుండా నన్ను అడిగితే నాకు విసుగొస్తుంది. ఏం పెట్టాలి అంటే, పెట్టండి ఫస్ట్ చాయ్ పెట్టండి అంటాను నేను. టీ పెట్టండి ఫస్ట్, టీ తాగుతానని. అలాగున మొత్తానికైతే ఎంత పెద్ద పాస్టర్నైనా లోపరుచుకుంటారండి వాళ్ళు. లోపరుచుకొని ఏం చేస్తారు తెలుసా, ఇవి పెట్టాలని చెప్తారు. మళ్ళీ దాంట్లో ఏముండాలి కదండి, నన్ను అడుగుతారు ఏముండాలంటే షుగర్ ఎక్కువ ఉండాలని చెప్తాను. టీ నేను బాగా షుగర్ వేసుకొని తాగుతాను. అంతేగాని మీరు ఏదో ఒకటి చేసుకోండి, నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. లేదు పాస్టర్ అని చెప్తాడు. ఇంకా నేను అప్పుడు చెప్తాను ఏంటంటే, అది ఏం బిబ్లికల్ కాదు, ఏమి కాదండి. మనీ ఫస్ట్ ఫ్రూట్స్ అని చెప్తాను. ఫ్రూట్స్ పెట్టారు, ఫ్రూట్స్ తర్వాత ఫ్లవర్స్, పువ్వులు అని పెడతారు, ఆ తర్వాత స్వీట్స్ అని, అంతే. నేను తర్వాత ఇంకేం అక్కర్లేదని చెప్తానండి. అయితే తర్వాత ఇంకేమైనా పెట్టుకోండి. అప్పుడు ఒకసారి నేను మిర్యాలగూడలో ఒక ఇది చేసినప్పుడు దేవుడు ఆ రోజు మాట్లాడాడు నాతో, దేవా వీళ్ళేంటి నన్ను సతాయిస్తున్నారని చెప్పి. నేను ఇంకా ఈ 3 మీద వాక్యం చెప్పాను. నాకు చాలా రోషం వచ్చేసింది, ఏంటి ఇదంతా ఆచారం అని చెప్పి. మరి ఫ్రూట్స్ ఎందుకు? ఫలించాలి, ఒక దేవుడి బిడ్డ ఫలించాలి కనుక. భూఫలము గర్భఫలమే కాక మీరు ఆత్మలో ఫలించడానికి ఒక పాస్టర్ వచ్చి క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తున్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఇది ఏమన్నా ఉందా? చాలా స్పష్టంగా చెప్పాను. రెండోది ఫ్లవర్స్ ఎందుకు అంటే, పువ్వులు ఎందుకనంటే, పువ్వులు పరిమళానికి కనుక. క్రీస్తు పరిమళ సువాసన మనలో ఉందా? గబ్బు కొడుతున్నామా మనం? దుర్వాసనతో ఉందా కదా? వడ్డీలు తీసుకుంటూ ఆ వడ్డీ మీద బతుకుతున్నామా కదా? అంతేకాదు అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ అపవిత్ర. సో ఆ దుర్వాసన మనలో ఉందా? ఇంకా కులకంపు. చర్చికి వచ్చినాక కూడా కులకంపు పోవట్లేదు కనుక, చర్చికి వచ్చినాక కూడా ఇంకా కులం 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 పట్టుకోవాలి. రేపు కాలిపోతే ఏ యుద్ధమైనా స్టార్ట్ అయినాక, ఇప్పుడు గాజాలో ఏ కులం ఉంది? పగిలిపోయిన గాజులు ఉన్నాయి అక్కడ, అంతే. నీ కులం ఏం పనికిరాదు నీకు కదండి. ఒక వరద వస్తే ఏం కులం. మన విజయవాడలో ఆ యొక్క వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు హైలైట్ అది, వీళ్ళు తమ్ముడు లేస్తే చూపిస్తాను నేను. అసలు ఒక ఏరియాలో మునిగిపోయింది, అక్కడికి మున్సిపల్ వాళ్ళు పంపించారు. అది రోజు చెత్త ఎత్తేది, ఆ చెత్తలో దాంట్లో నిలబడ్డారు. ఇట్లా అందరు చెత్త బండిలో పోతున్నారండి. చెత్త లారీ అది, దాన్ని ఏది లాగుతుంది? ట్రాక్టర్ లాగుతుంది. నీళ్ళు ఇక్కడ దాకున్నాయి, భుజం దాకున్నాయి. వీళ్ళంతా దేంట్లో నిలబడ్డారు? రోజు చెత్తకుండి ఆ యొక్క చెత్త తీసుకెళ్ళే వ్యాన్లో నిలబడి ఉన్నారు. హైలైట్. నాకు పాస్టర్లు పెడతా ఉంటారు, సూపర్ కనుక. చెత్త ఆ యొక్క MCH బండిలు, అసలు దాని దగ్గరికి పోతామండి ఎప్పుడన్నా మనం? దాని దగ్గరికి వెళ్ళి కదా ఒక మంచి సెల్ఫీ తీసుకుంటామా? అసలు దానికి దూరంగా ఉంటాం మనం. దాంట్లో ఎక్కిచ్చాడు మన విజయవాడలో చాలామందిని. అరే కులమారా మీకు?
ఎక్కండి, ఇప్పుడు ఎక్కండి. గబ్బు కొట్టే కదండి ఆ యొక్క ఎంసీహెచ్, ఇక్కడ మనది ఎంసీహెచ్ అంటే హైదరాబాద్, కానీ ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడది ఎంసీవీ వాళ్ళ యొక్క చెత్త ట్రక్కుల్లో వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు. కనుక నేను ఎందుకు పూలు అని చెప్తానంటే, పూలు పరిమళ నాయన, వాసన, అది క్రైస్తవుడి యొక్క పరిమళ వాసన. క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమాపణ, క్రీస్తు దయ, క్రీస్తు మంచితనం, క్రీస్తులో సత్యము, అది లోకానికి. ఏదో పూలు పెట్టండి అని చెప్తారు. ఇక మూడవది స్వీటు. హాట్ ఎందుకు పెట్టరు అని. ఇక తర్వాత ఎట్లా అనుకునేది కనుక ఇప్పుడైతే స్వీటే తినండి. స్టార్టింగ్ అయితే అక్కడ ఉంటుందిగా, తర్వాత కదా ఆలు కొట్టుకొని నీళ్ళు కొట్టుకొని ఆలు కొట్టి ఆ బామ్మరిదిగా లేచి వీళ్ళని కొట్టి వీళ్ళని ఆలు కొట్టి కదా లాస్ట్కి పోలీస్ స్టేషన్లో కూర్చొని వీళ్ళెవ్వరు లేకపోతే బతుకు జటకమ్మ అదేదో ఉంది వచ్చేది, అది ఆ బతుకు జటక అని కూర్చుంటే కదా కొంచెం ఆమె అటు పక్కకు తిరగని లేచేసి కొడుతుంటారు. మళ్ళీ అందరు కూర్చుంటారు. మళ్ళీ కట్ 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 అంటారు. అంతే, వాళ్ళకి తెలిసి ఎట్లా కొట్టాలనే కొట్టిపిస్తారు అట్లా. ఎందుకు ఇప్పుడు స్వీట్ తినాలి స్టార్టింగ్? మధురం కనుక దేవుని వాక్యం మధురం, జుండి తేనెదాల కంటే మధురం. ఇవి చెప్తానండి నేను. కనుక ఎందుకు ఇప్పుడు మనం డైవర్ట్ కాకూడదు. కానీ 10 మంది ఉండాలా కాదండి, మన ముత్తైదుగురు 5గురు ఉండాలా, అది కాదు. బైబిల్ చెప్తుంది ఓరియంటల్ కస్టమ్. ఆ రోజు యూదులు 10 మంది దీపాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కనుక వాళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు బైబిల్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, తర్వాత వచనం చాలా భయంకరంగా ఉంటుంది. బైబిల్లో చదివితే అనిపిస్తుంది ఏంటి ఇది బైబిల్లో ఇలాగుంది, యేసుప్రభు ఇలాగ చెప్పాడు అని అనుకుంటే, ఈ వాక్యంలో చూడండి, ఆ యొక్క తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. ఈ కన్యక అనే మాట కూడా చూడ, కన్యక అంటే వర్జిన్స్ కదండి. అంటే వర్జిన్ అనగానే మనం ఏంటంటే పవిత్రత, కనుక పవిత్రులు అని. ఒక అమ్మాయి కన్యకగా ఉంది అంటే తన యొక్క క్యారెక్టర్ మంచిగా ఉందని చాలా గొప్పది. ఎందుకంటే ఈ భూమి దేశ ప్రభు కూడా కన్యక గర్భాన్ని జరించాడు కనుక. ఎందుకంటే ఆమె శరీరము అతి అతి మహాపవిత్రం కనుక. చిన్నప్పటి నుంచి అలాగున ఆ యొక్క మరియమ్మ బతికింది కనుక భూమి మీద. కనుక ఈరోజు ఎన్ని దేవుళ్ళు ఎన్ని దేవతలు ఉన్న ప్రపంచంలో, రోమన్ క్యాథలిక్స్ మొక్కుతారు కానీ మనకైతే మొక్కకూడదు. ఆమెను ఆ స్థాయి ఇచ్చేశారండి మరియమ్మకు కదా. ఈరోజు మన భారతదేశంలో ఈ అక్టోబర్లో జరిగే దేవతకు 1000 రెట్లుంది ఈరోజు మరియమ్మ పేరు ప్రపంచంలో. ప్రతి భాషలో మరియా అంటారు. తుర్కోళ్ళు మరియా అంటారు, ఇంగ్లీష్లో మేరీ, మనం మరియమ్మ, మిరియాం. అసలు ఒకసారి మరియమ్మ గురించి నేను చదివితే నాకు తల బ్లాస్ట్ అయిపోయిందండి. ఎన్ని పేర్లు, జర్మన్లో ఉంటుంది, రష్యాలో ఉంటుంది మరియా పేరు, అది ఎక్కడ ఉంటుందండి. ఈరోజు మన దేశంలో ఏ దేవతనైతే ఈ వారం రోజులు ఏం దాడితే అయిపోయాయి. ఇక్కడ నుంచి ఇండియా దాడితే కథం. కనీసం శ్రీలంకలో కూడా ఎవరు ఆ దేవత గురించి తెలియదు. మరియమ్మ ప్రపంచ దేశాల్లో పెద్ద విగ్రహాలు కూడా పెట్టారు, తప్పు విగ్రహాలు. మనం అవన్నీ రోమన్ క్యాథలిక్స్ అనే దిక్కుమాలిన క్రైస్తవులు చేశారు. కానీ మరియమ్మ కన్యక కనుక ఆమెకు ఆదిస్తే, ఇక్కడ యేసు ప్రభు ఆది మాట్లాడట్లేదండి. కన్యక అంటే పవిత్రులని అస్సలు కాదు. అక్కడ వాళ్ళు కన్యకలు అని చెప్పినప్పుడు దేవుడి రాజ్యంలోకి వచ్చే వాళ్ళంతా పవిత్రులే అని చెప్పేస్తున్నాడు. వాళ్ళప్పుడు ఎట్లాంటి వాళ్ళన్నా కానీ యేసు ప్రభువులో నమ్మిన వాళ్ళంతా పవిత్రులు అన్నట్టుగానే దేవుడు చెప్పాడు. ఇక రెండవది, ఈ కన్యకలు వచ్చినప్పుడు 10 మంది కన్యకల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ యొక్క కన్యకలులో 5గురు మళ్ళీ వేరు చేస్తున్నాడు. 5గురు చూడండి. తర్వాత ఏమని ఉంటుందంటే వాక్యంలో, వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుందో మనము యేసు ప్రభు చెప్తాను వినాలి. ఒక్కసారి మనం తప్పుగా ఆలోచించవచ్చు కదా. అంటే దేవుడి రాజ్యంలో 50% కదండి బుద్ధి లేని వాళ్ళు ఉంటారా? 50% బుద్ధి లేని వాళ్ళు ఉంటారా? ఇవి వేసుకుంటే అయ్యో, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 50% అంతే అన్నమాట కదా. ఆలోచించండి. 50% అలాగను కాదండి, అస్సలు కాదా మీనింగ్ కాదు. 50% బుద్ధి లేని వాళ్ళు 50% బుద్ధి గల వాళ్ళు కానే కాదు. అక్కడ బుద్ధిని ఉపయోగిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నంటే 50 మంది వాళ్ళు జాగ్రత్త పరులు, 50 మంది జాగ్రత్త లేని వాళ్ళు. కనుక ఇంగ్లీష్లో అయితే ఒక మంచి వర్డ్ వాడతారు. ఇంగ్లీష్లో అయితే ప్రూడెంట్ ఇంప్రూడెంట్ అంటారు. ప్రూడెంట్ అండ్ ఇంప్రూడెంట్ అంటారు. అంటే ప్రతి దాని విషయంలో వాళ్ళు ఆ యొక్క విషయాల పట్ల శ్రద్ధ జాగ్రత్త కలిగిన వాళ్ళు 50కి ఉండనే ఉండదని అని చెప్తున్నారు. అంతే. కనుక ఇప్పుడు స్కూల్కి వచ్చి క్లాస్లో కూర్చుంటే ఒక 50 మంది సరిగ్గా చదవట్లేదు అనుకోండి, 50 మంది చదువుతారంటే వాళ్ళని దేంట్లో పోలుస్తున్నారు? దేంట్లో పోలొచ్చట్లేదు, చదువులో మాత్రమే పోలుస్తారు కదా వాళ్ళని. అలాగున యేసు ప్రభు కూడా
ఈ దేవుని రాజ్యంలో 50% యూజ్లెస్ ఫెలోస్ ఉండారని చెప్పట్లేదు దేవుడు. 50% సిన్నర్స్ అని చెప్పట్లేదు ఆయన. 50% హోప్లెస్ ఫెలోస్ అని చెప్పట్లేదు. 50% వాళ్ళు ఇంప్రూడెంట్, అంటే సరైన జాగ్రత్త లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు. కనుక ఇది బైబిల్ చెప్తుంది. మనం ఇంకొంచెం ఈ యొక్క ఉపమానంలో ముందుకు వెళ్తే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఆ యొక్క 10 మంది దీంట్లో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారని చెప్పి దానికి వివరణ మన తర్వాత కొద్దిసేపు అయినాక 5వ వచనంలో, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండ్రి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ బైబిల్ చెప్తుంది చూడండి, అందరికీ దేవుడు మరి బుద్ధి లేని వాళ్ళు నిద్రపోకూడదు కదా. బుద్ధి లేని వాళ్ళు నిద్రపోవాలి, బుద్ధి గల వాళ్ళు ఏం కావాలి, మెలుకొని ఉండాలి. మరి దేవుడు చెప్పట్లేదు. మరి ఇందాక బుద్ధి లేని వాళ్ళు నాళ్ళు సగం సగం అన్నారు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు అందరూ నిద్రపోయారు. అంటే దేవుని దృష్టిలో అందరూ కన్యకలే, దేవుని దృష్టిలో అందరూ కూడా బలహీనులే, దేవుని దృష్టిలో అందరూ పిలవబడ్డ వాళ్ళే. ఆయన యొక్క పెళ్ళి లేకపోతే పరలోక రాజ్యానికి అందరికీ కృప ఇవ్వబడింది, అందరికీ పిలుపు ఉంది, అందరి దగ్గర దీపాలు ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి, అందరి దగ్గర కూడా ఆ యొక్క పెళ్లి కుమారుడి రాకడ విషయమై నిరీక్షణ కూడా ఉంది. సడన్గా ఏమైంది మరి? ఎందుకు దేవుడు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కావాలని చెప్పేస్తున్నాడు అంటే, దేవుడు యొక్క చెప్తుంది రాకడ ఆలస్యం అవుతుందంటే దేవుని రాజ్యాన్ని, నేను చెప్పాను కదా మొదట ఈ లోకంలో కొన్ని ఉపమానాలలో బలహీనమైన శాపగ్రస్తమైన బతుకులు బతున్న వాళ్ళు శిష్యులైతే, ఈ శిష్యులు అనేవాళ్ళు దేవుని రాజ్యం కొరకు వాళ్ళ జీవితాలలో దేవుడి కార్యము, దేవుడి రాజ్యము అది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యాన్ని ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా నువ్వు కొంచెం ముందుకు దేవుని రాజ్యాన్ని త్వరగా రావాలని తీసుకొని రాలేరండి. మనకు చాలాసార్లు ఎలక్షన్స్ అవుతాయి కదండి. ఎలక్షన్స్ అయినప్పుడు ఏమవుతుంది, అసెంబ్లీ రద్దు చేస్తారు, ఆ తర్వాత పార్లమెంటు ముందస్తు ఎన్నికలు అని పెట్టేస్తారు. ముందస్తు ఎన్నికలు, మన దగ్గర ముందస్తు పెళ్ళిళ్ళు కూడా చదువుతుంటేనే పెళ్లి చేసి పారేస్తారు కదా. ఎన్నో చేస్తారు ముందస్తుగా, చాలా చేయొచ్చు కనుక. కానీ దేవుడి రాజ్యం రాదండి. ఏ ఒక్కడు నశించడం తండ్రి చిత్తము కాదు కనుక ప్రతి ఒక్కడు రక్షణ పొందాలని ఆయన దీర్ఘ శాంతంతో కనిపెడుతున్నాడు. వాళ్ళే జాతి ప్రజలైన రక్షణ పొందాలని ఆయన సమయం ఇంకా 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 పొడిగిస్తున్నాడు. అంతే తప్ప ఆయన రాకుండా అయితే ఉండడు. ఖచ్చితంగా యేసుప్రభు పెళ్లి కుమారుడుగా వస్తాడు ఈ లోకానికి. సో ఇక్కడ కూడా బైబిల్ చెప్తుంది ఆలస్యమైంది. ఆలస్యమైన తర్వాత వాళ్ళు ఏం చేశారండి, అందరూ మనుషులే కనుక, అందరూ బలహీనులే కనుక, అందరూ వేచినారు కనుక వాళ్ళు నిద్రపోవడానికి ముందు ఏమన్నారు, కునికి నిద్రపోయారు. అంటే కునికి నిద్రపోయారంటే ఏం చేశారు, చాలాసేపు ట్రై చేశారు కదండి. చాలాసేపు మెలుకుందాం 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 అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. సో ఈరోజు భూమి మీద దేవుడి రాకడ కొరకు నిశ్చితంగా ఎదురు చూసి నిలబడగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్తున్నారు. 10లో 8 మంది నిద్రపోయారు, 2 మెలుకున్నారు. గ్రేట్. 9 మంది ఒక్కడు, అందరు నిద్రపోయారు. 10 మందికి 10 మంది నిద్రపోయారు. సో మనందరికీ బైబిల్ చెప్తుంది దేవుడి రాకడ ఆలస్యం అవుతుంది. మన యొక్క భూమి మీద మన యొక్క మనస్సు, మన యొక్క శరీరము, మన ఆత్మ, మన యొక్క అంతరంగము బడలికైపోద్ది. నేను ఇన్నేళ్ళు చర్చికి వెళ్తున్నాను, ఇన్నేళ్ళు ఇంకా ఇంకా అని చెప్పగలాంటి నిద్ర వచ్చేస్తుంది. అంతకు తప్ప ఇంకేమీ లేదండి. అది దేవుడు చూపిస్తూ ఇప్పుడు చెప్పండి, బుద్ధి లేని వాళ్ళు బుద్ధి గల వాళ్ళని చెప్పినప్పుడు మరి నిద్రపోయిన వాళ్ళు బుద్ధి గల వాళ్ళు, నిద్రపోయిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, మెలుకున్న వాళ్ళు బుద్ధి గల వాళ్ళ కాదు. సో ఈ వాక్యం ముగిచ్చేస్తున్నాడు దేవుడు. ఎవరు అంటే ఆ యొక్క బుద్ధి గల వాళ్ళు తెలిసేది తర్వాత వచనంలో బైబిల్ చెప్తుంది. ఈ యొక్క మరి పరిస్థితిలో పెళ్లి కుమారుడు వస్తున్నాడని దేవుని యొక్క వాక్యం వినపడించాడు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొని రండని కేక వినబడెను. సో బైబిల్ చెప్తుంది అర్ధరాత్రి వేళ అంటే ఇక ఏ మనిషి కూడా ఎక్స్పెక్ట్ చేయని, ఏ మనిషి కూడా మెలుకొని ఉండని, ఏ మనిషి కూడా సిద్ధపడని, ఏ మనిషి కూడా తను అనుకున్నట్టుగా నిలబడదామనుకొని నిలబడలేని స్థితిలోనే దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు కనుక అతను ఎదుర్కొనండి కేక వినండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని, బుద్ధి లేని ఆ కన్యకలు ఏమన్నారు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వని బుద్ధిగలమని అడిగిరి. ఇక్కడ కదండి వాళ్ళు రావడమే వాళ్ళు 5 మాట్లాడుకున్నారా కదండి, మనం ఏ టీం బి టీం కదండి. అట్లా వాళ్ళు మీరు బుద్ధి లేని వాళ్ళు, మేము బుద్ధి గలవాళ్ళం, అట్లా మాట్లాడుకొని వచ్చారు. ఇక్కడికి ఏమీ లేదండి, మిక్స్ అయి ఉంటారు అందరూ. ఇక్కడ దేవుడు రాస్తున్నాడు కానీ అక్కడ మనకి
అందరూ కలిసి ఉంటారు చర్చిలో. కనుక వాళ్ళు సో దేవుడు చెప్తున్నాడు, ఈరోజు చర్చెస్లో కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఈ లోకములో ఆధిక్యతలను బట్టి, ఉద్యోగాలను బట్టి, లేకుంటే దిక్కుమాలిన పాస్టర్ల కుటుంబాలను బట్టి అది ఏమీ లేదండి. అందరూ కలిసి ఉంటారు. ఎవ్వరు బుద్ధి గల వాళ్ళు, ఎవ్వరు బుద్ధి లేని వాళ్ళు అర్ధరాత్రి కేక వినిపించినాక తేలిపోద్ది. అంతే బైబిల్ చెప్తుంది. పరలోక రాజ్యం అట్లుంటుందని చెప్తున్నాడు. చెప్పంగానే ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఇట్లా రాస్తుంది, కానీ వాళ్ళకేంటండి బుద్ధి లేని వాళ్ళు, ఎట్లా బుద్ధి లేని వాళ్ళు అయిపోయారో చెప్తున్నారు. కనుక యేసు ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్టుగా వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ యొక్క జీవితాల్లో అర్ధరాత్రి వచ్చినప్పుడు, ఆ యొక్క కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఈ యొక్క మానవుల బ్రతుకుల్లో శోధన వచ్చినప్పుడు తెలిసిపోతాడు ఎవడో అసలు క్రైస్తవుడు ఎవరు బుద్ధి గల వాళ్ళో, ఎవరు బుద్ధి లేని వాళ్ళో కదండి. కొంతమంది క్రీస్తుని వదిలిపెట్టచ్చు, కొంతమంది చర్చి మాని పారేయచ్చు, కొంతమంది క్రీస్తుని దూషించవచ్చు, కొంతమంది వారి విశ్వాసం నుంచి వెళ్ళిపోవచ్చు, కొంతమంది వదులుకోవచ్చు. అలాంటి పరిస్థితి అర్ధరాత్రి వేళ సంభవిస్తుంది. ఇంటిలో ఒక భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఎవరి కొరకు నిలబడతారు? అర్ధరాత్రి వేళ వచ్చినట్టు ఒక భయంకరమైన అప్పు సమస్య వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ నిలబడతారు? కుటుంబంలో ఒక భార్య భర్తకు పెద్ద విచ్ఛిన్నమైన గొడవ వస్తున్నప్పుడు ఎక్కడ నిలబడతారు? కుటుంబమో తెలిసిపోతుంది, సంఘం తెలిసిపోతుంది. కనుక యేసు ప్రభు వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఎట్లా అయ్యారో ఇక్కడ రాస్తున్నాడు. ఏంటది? అర్ధరాత్రి వచ్చిన వేళ ఆయనను ఎదుర్కోవాలంటే దివిటి వెలిగించాలి. వాళ్ళు కొనికి నిద్రపోతుంటే మెల్లగా ఏమైపోయినాయి? దీపాలు కూడా ఆరిపోయినాయి. ఆరిపోయినాక ఇప్పుడు దీపం వెలిగించుకోవటానికి ఆ 5 కన్యకలు ఏం చేశారంటే, వాళ్ళు వీరిల దీపాలు వెలుగుతున్నాయి, లేచారు. నీ దీపం వెలుగుతుంది, మాది ఎందుకు వెలగట్లేదు అంటే, వాళ్ళు అప్పటికే లేచి వాళ్ళ దగ్గర తెచ్చుకున్న నూనెను పోసేసి చక్కగా దీపాలు దివిటీలను వెలుగుతున్న ఈ దీపాలు ఆరిపోయిన దీపాలు వీళ్ళు. సో ఈ యొక్క బుద్ధి లేని వాళ్ళంటే ఆరిపోయిన దీపాలు కాదు, వాళ్ళ దీపాలు కూడా ఆరిపోయాయి. గుర్తుపెట్టుకోండి, బుద్ధి గల వాళ్ళ దీపాలు కూడా ఆరిపోయినాయి. వాళ్ళు ఏమి కంటిన్యూ వెళ్ళటానికి వాళ్ళు ఏమో డ్యూరాసెల్ లాగా పెద్ద వేసుకొని రాలేదు ఇక్కడికి. సేమ్ దీపాలు దివిటీలు గారు ఇద్దరు ఆరిపోయినాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు లేచిన తర్వాత ఆ యొక్క ఆరిపోయిన దీపాన్ని వెలిగించుకోవటానికి వాళ్ళలో ఉన్న జాగ్రత్త ఏంటో తెలుసా అండి? మనము అర్ధరాత్రి వేళ వచ్చిన పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి నూనె కావాలి. ఈ నూనె దీంట్లో లేదు, ఇది సరిపోదు. ఒక క్యాలిక్యులేషను, ఒక అంచనా, ఒక బేరీజు, ఒక ముందు చూపుతోటి వాళ్ళు నూనెను తీసుకొని వెళ్ళారు. ఆ నూనె అప్పుడు వాళ్ళకి పోసుకోగానే వెలుగుతున్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఉట్టి దేవుటి పట్టుకొని వచ్చారు. టెంగు 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 టెంగుమని వచ్చారు. లేదు ఇక్కడ దీపం లేదు, నూనె ఇది లేదు, బుడ్డి లేదు, ఇక్కడ కట్టుకోవాలి నూనె బుడ్డి లేదు. వచ్చేసి ఏమైపోయింది? ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ నూనె బుడ్డీలు చూస్తున్నారు. మీరు ఇస్తారా అంటే కదా, అప్పుడు ఇస్తారా అంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి కదా, మనందరం ఒకటే, మనందరం కొంచెం తీసుకోండి, కొంచెము నూనె తీసుకోండి అని ఇవ్వలేదు. బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద మానవుడికి ఎవరి యొక్క కృప వాళ్ళకే సరిపోతుంది తప్ప ఆ కృప పనికిరాదు. మీ అమ్మా నాన్న క్రిస్టియన్స్ అయితే ఆ కృప వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు పనికిరాదు. భర్తకు కృప ఉంటే అది భార్యకు ఎందుకు పనికిరాదు. భర్త భక్తిపరుడైతే అతని కృప భార్యకు పనికిరాదు. తల్లిదండ్రుల యొక్క కృప పిల్లలకు పనికిరాదు, పిల్లలది కూడా తండ్రికి పనికిరాదు. ఎవరిది వాళ్ళదే. సో బైబిల్ అంతా స్పష్టంగా చెప్తుంది. అక్కడ మొహమాటము లేదు వాళ్లకు. ఎందుకంటే మీకు దీపాలకి మేము నూనెస్తే ఆ యొక్క పెళ్లి కుమారుడి యొక్క రాకడ ఇంకొంచెం ఆలస్యం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? మీ దీపాలు మా దీపాలు అన్నీ ఆరిపోతాయి. అతడు చీకట్లోకి వస్తాడు. ఎంత అవమానం అతనికి, ఎంత మన పిలుపుకు వ్యర్థం. మేము ఇవ్వం. మొహమాటము లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుల బ్రతుకుల్లో ఎక్కడ మొహమాటం లేదు. కానీ దిక్కుమాలిన క్రైస్తవులు ధ్వజమెత్తి, నేను తెలుసా అండి, అసలు కత్తి అసలు చెప్తున్నా కదా, తీసి దూసిపెట్టాను. దేనికైనా వాళ్ళు ఇచ్చేస్తారండి. ప్రార్థన మానేయమంటే హాయిగా మానేస్తారండి కదా. రేపు ఫంక్షన్ ఉంది రండి అంటే ఆదివారం మానిపారేస్తారు. ఎంత ఈజీగా అంటే బైబిల్ చదువుతుంటే ఎవరైనా పిలిస్తే లేచి వెళ్ళిపోతారు, ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతారు. ఎంత బాధ అండి, ఎంత బాధ. అలాంటి భయంకరంగా ఆ యొక్క మొహమాటంతో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. కానీ బైబిల్ చెప్తుంది వీళ్ళు బుద్ధి గల వాళ్ళు. ఎందుకంటే
వాళ్ళతో మాకు పని లేదు, మేము నూనె తెచ్చుకున్నాం, మా నూనె మాత్రం మీకు ఇవ్వమని చెప్పి స్పష్టంగా చెప్పారు. కనుక ఈరోజు నీ గ్రేస్, నీ కృప ఎవ్వరికి నువ్వు ఇవ్వలేవండి. ఎందుకు ఇవ్వలేవంటే కృప వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు కదా, వాళ్ళకు కూడా దేవుడు సమస్తం ఇచ్చాడు. నీదెందుకు ఇవ్వాలి వాళ్ళకు? నీ డబ్బులు ఇయ్యి పర్వాలేదు, కానీ నీ ఆస్తి రాసి పర్వాలేదు, నీ యొక్క బంగారం ఇచ్చి పారే, కానీ బంగారం లాంటి నీ ప్రార్థనకు మాత్రం ఇవ్వలేవు. నువ్వు ఇవ్వకూడదు వాళ్ళకు. మొహమాటం చెప్పాలి, మేము రాము, ఈ టైంలో మేము చెయ్యము, ఓపెన్గా చెప్పాలి. అది కనుక నీ దీపం వెలిగించుకోవడం కనుక వెంటనే వాళ్ళు ఏం చేశారు? చక్కగా చెప్తున్నారని. ఎంత మంచి మాట అన్నారు చూడండి. వాళ్ళని గాయపరిచారా? వాళ్ళని అవమానపరిచారా? వాళ్ళని తిట్టారా? వాళ్ళను ఆడిపోసుకున్నారా? బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలో ఆడిపోవచ్చున్నాయి కనుక 8వ వచనం, మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగలవంటే అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో. చూడండి ఎంత మంచిగా కదండి, వాళ్ళని గాయపరచలేదండి. చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనమని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయిరి. గట్టిగా చెప్పండి కొడదామండి, బైబిల్ చెప్తుంది. సిద్ధపడిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. కనుక ఆ తర్వాత ఆ యొక్క మరి పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళిపోయినాక ఈ యొక్క మరి బుద్ధి లేని కన్యకలు ఎప్పుడు బుద్ధి లేని వాళ్ళు అయ్యారండి? వాళ్ళు ఎప్పుడు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు? మీరు అనుకుంటున్నారు కదా, బైబిల్ చెప్తుంది బుద్ధి లేని వాళ్ళంటే వాళ్ళు కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఫ్రమ్ ద బిగినింగ్ ఫూలిష్గా ఉన్నారు వాళ్ళు. అది ఎప్పుడు బయటపడిందంటే పిలుపప్పుడు బయటపడలేదు, అందరూ వెళ్ళారు. డ్యూటీలు తీసుకున్నప్పుడు బయటపడలేదు, వెలిగించినప్పుడు బయటపడలేదు, ఎక్కడి నుంచి పెళ్లి కుమారుడు వస్తుందో బయటపడలేదు, రాత్రి అయితే బయటపడలేదు, నిద్రపోయినప్పుడు బయటపడలేదు. నిద్రపోయి లేచిన తర్వాత దీపాలు ఆరిపోయినాక ఇదిగో బుద్ధి లేని వాళ్ళు వీళ్ళని వాళ్ళు చక్కగా ప్రత్యేకించబడిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లోకి వెళ్ళి ఏం తెచ్చుకోవాలి? నూనె తెచ్చుకోవాలి. ఆ నూనె తెచ్చుకోవటానికి వాళ్ళు త్వరగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినాక ఆ గడియ వచ్చింది, పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, చక్కగా చూసుంటాడండి. ఎంతమంది ఉండాలి? 10 మంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 5గురే ఉన్నారు. అప్పుడు ఆయన కదా, ఆయనకు ఏం పెడతారండి పెళ్లి కుమారుడికి? తెలంగాణలో అంటారు బాసికాలు. వెరీ గుడ్, ఇక్కడ అంతా తెలంగాణ వాళ్ళే. బాసికాలు తీసి కింద పడి 5గురే ఉన్నారు ఎట్లా అని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోతా, తీరు బారాత్ వెనక్కి తీరి అన్నాడా? లేకపోతే ఆ యొక్క ఇన్ఛార్జ్ ఏంది ఇది 5గురు ఇంత నా ఇజ్జత్ తీస్తున్నారు? 5గురు నేను ఇంత పెద్ద పెళ్లి కుమారుడిని, 5గురే వస్తే ఎట్లా కదండి? ఎట్లా ఉంటుందండి కదా? ఆలోచించండి. నేను కొరియాకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మరి నేను వచ్చినాక మన చర్చి వాళ్ళు చాలామంది వచ్చారంట రాత్రి. అక్కడ అందరూ చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉండి అడుగుతున్నారంట, నాకు దండ వేశారు, అవి వేసేవారు. ఎవరు ఈయన, ఎవరు ఈ సార్, ఎవరు? నా మొహం ఎవరికి తెలుసు? అదే పేపర్లో వచ్చే మొహమా అండి? ఎవరో పెద్ద సార్ వచ్చాడని చెప్పి ఆ యొక్క దాంట్లో ఉన్నప్పుడు అప్పుడు నాకు కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పాస్టర్ అమ్మకు వచ్చి మంచిగా అరేంజ్ చేసింది. అందరినీ మన డీకన్స్ అంతా వచ్చారు, మంచిగా దండలు తీసుకొచ్చారు, చాలా మంచిగా. మా పాప కూడా అక్సా ఫోన్ చేసి చెప్పింది, డాడీ అందరు ఉన్నారు అంటే అంతే సూట్ వేసుకున్నాను నేను. ఎందుకైనా మంచిది సూట్ వేసుకొని బయటకు వచ్చాను. అంటే అడిగితే అలసిపోయి ఉంటాం కానీ మంచిగా వచ్చినప్పుడు ఎంత మంచి సార్ అందరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్లో అటు ఇటు అంతా కూడా. పాప మన గర్ల్స్లో కూడా కొంతమంది వచ్చారని కదా, మన ఎన్టీసీ స్టాఫ్ కరోనా వీళ్ళు కూడా వచ్చారు. ఎంత చక్కగా ఆ రోజు మంచిగా అనిపిస్తుందండి. అంతమంది కాదే, నాతో పాటు కొద్దిమంది పాస్టర్లు వచ్చారు. వాళ్ళు ఒకళ్ళే ఏక నిరంజన్ పోతా ఉన్నారు ఇంటికి. తప్పేం లేదండి, పోవచ్చు వాళ్ళ దగ్గర. కానీ ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత ఆనందం. లేకపోతే ఎంత మనసిదే. అలాగున పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు 5గురేనా, 5 దీపాలేనా అని అన్నాడా అండి? అనలేదు యేసు ప్రభు. ఆయన అన్నాడు ఆయనకు. ఎందుకంటే ఆయనకు తెలుసు భూమి మీద ఆయన సన్నిధి, ఆయన యొక్క విందు, ఆయన యొక్క మహిమ, ఆయన రాజ్యం ఎవరికంటే దోస్ దట్ ఆర్ వైజ్, జ్ఞానుల బుద్ధి గల వాళ్ళకే. కనుక ఆ బుద్ధి కలిగి ఉండాలి. దాన్ని కలిగి ఉండి యేసు ప్రభువుని రిసీవ్ చేసుకోవాలి. నువ్వు వాక్యం వినటానికి బుద్ధి ఉంది నీకు, రక్షణ పొందటానికి బుద్ధి ఇచ్చాడు, మారు మనసు పొందటానికి బుద్ధి ఇచ్చాడు, ఆయన నీతిలో ఉండటానికి బుద్ధి ఇచ్చాడు, వాక్యం చెప్పడానికి ఇలాంటి సేవకుల ద్వారా నీకు బుద్ధి ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. ఒక్క చోట నీ బుద్ధి ఎక్కడ ఇదవుతుందంటే నువ్వు బుద్ధి లేనివాడివి. బుద్ధి లేని దాన్ని కావటానికి నీలో సిద్ధపాటు లేదు. కనుక దేవుడు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. వెళ్ళిపోయారు. రాగానే వాళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా తలుపు తీయ అంటున్నారు కదండి. తలుపు కొడుతూ ఉన్నారు.
అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆయన మాట భూమి మీద కఠినమైన మాట. ఇది చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఐ డు నాట్ నో హూ యు ఆర్, మీరెవరో నాకు తెలియదు. ఎక్కడుంది ఇది? కొంచెం వెనక్కి తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీస్తే అక్కడ కూడా ఇదే మాటలు ఉంటాయి. కానీ ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఆ దినములు నన్ను చూసి ప్రభువా ప్రభువా మీ నామమున ప్రవచించలేదా అంటారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. ఎంత భయంకరమైన మాట అండి కదా. ఇక్కడ దేవుడు ఆ యొక్క యేసు ప్రభు ఆనాడు వాళ్ళకి చెప్పినప్పుడు కూడా వాళ్ళందరికీ తెలుసు, రాత్రి తలుపు వేయబడ్డాక ఇక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరో నాకు ఎరగరంటే ఇక్కడ మనకేమనిపిస్తుంది తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? దేవుడి వైపు ఆలోచిస్తే, దేవుడి మహామేధస్సును దేవుడికి అందరూ తెలుసు కదా. దేవుడు ఆయన కనీసము హృదయంలో మనసులో ఉన్నది, చేప కడుపులో ఉన్న నాణ్యాన్ని ఎరిగిన దేవుడు కదా ఆయన. ఈ విశ్వమంతా తెలుసు ఆయనకు. ప్రతి హృదయంలో, ప్రతి మనసులో, ప్రతి స్థలములో ఆయన ఆమ్ని ప్రజెన్స్, సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞుడు గనక, ఆయన సర్వాంతర్యామి గనక వీళ్ళెవరో తెలియదని ఎట్లా అంటున్నాడండి అసలు? అది అక్కడ మీనింగ్ అది కాదు. ఏంటో తెలుసా? మనం కథలోకి వెళ్ళిపోవాలి, ఆ యొక్క దాంట్లోకి. అప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు ఎవరైతే దివిటీలు ఎదుర్కొని వచ్చారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు టక్ లోపల తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి జరిగే దగ్గర వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, వెలగల వస్తువులు ఉంటాయి, చాలా ఉంటాయి. కనుక ఆ రాత్రి మేము కూడా అని చెప్పి దొంగల లోపలికి రావచ్చు కదా, అట్లా చెప్తున్నాడు. దొంగలకి ఇక ఛాన్స్ లేదు లోపలికి. దొంగలు వచ్చి దోచుకోవటానికి వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటే అప్పుడే వెలుతురులు ఉండేది. ఇప్పుడు వచ్చి ఆ యొక్క లోపలికి ప్రవేశించే వాళ్ళు ఎవరు? దొంగలు కావచ్చు కదా. ఇప్పుడు పిచ్చిగా తలుపు తీస్తే ఆ దొంగలు ఈ విందునంతా నాశనం చేస్తారు. అదొక భావం, ఇది బైబిల్లో గుర్తుపెట్టుకోండి. సో దేవుడు అంటున్నాడు, ఈరోజు దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, బందిపోట్లు, ఈ లోకంలో అందరూ కూడా ఈ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సిద్ధపాటు లేని వాళ్ళంతా కూడా అలాంటి కేటగిరీలోకి వెళ్ళిపోతారని నేను తలుపు తీయను అని చెప్తున్నాడు. భూమి మీద మానవుడికి అతి భయంకరమైన క్రైస్తవుడికి ఏంటో తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు. ఒక కోర్టులో తండ్రి కొడుకు నిలబడి, ఒక తల్లి కూతురు నిలబడ, వ్యాజ్యం నడుస్తుంది. ఆ తల్లి అనింది అనుకో కూతుర్ని, నాకు ఎవరు నువ్వు తెలియదు, గుండెలో పొడిచినట్టుంటుంది. ఒక కూతురు అనింది అనుకో, నాకు నువ్వు తెలియదు అని అంటే ఎట్లుంటుందండి? ఒక భర్త భార్య కోర్టుకు వచ్చారు, చాలా గొడవలు అవుతున్నాయి, చెప్తాడు నువ్వు నాకు తెలియదు నువ్వెవరో అంటే ఎంత కత్తిపోటు లాంటి మాట కదా అది. అంటే ఎంత అసహించుకుంటే ఒక మనిషిని నువ్వు నాకెవరో తెలియదు అంటారు కదా. యేసు ప్రభు అట్లా అసహించుకుంటున్నాడు వీళ్ళని. ఎందుకో తెలుసా? మీరు దేవుని రాజ్యం, పరలోక రాజ్యము మీకు సమస్తం ఇవ్వబడ్డా కానీ మీ బ్రతుకులో మాత్రమో దాని పట్ల శ్రద్ధ లేదని. నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ఒక్క 2 నిమిషాల్లో ముగిస్తాను. 2016లో జరిగిందని. 2016లో ఒక కాలేజీలో ఆ యొక్క పిల్లలు రూమ్స్లో దాక్కుంటున్నారు. రూమ్స్లో ఎందుకు దాక్కుంటున్నారంటే వాళ్ళ మీదకి ఆ యొక్క ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఆ ఇన్స్పెక్షన్ జరుగుతున్నాడు. మొన్న కూడా ఒక ఆమె చైతన్య కాలేజీ అంతా దుమ్ము లేపింది కదా. ఏం పేరు ఆ మేడం పేరు? ప్రేజలాడు చెప్తా ఆమెకి నేను. ఎంత చక్కగా చైతన్య ఇక నారాయణ కాలేజీ మీద ఒక మంచి ఉమెన్స్ కమిషనర్ అండి ఆమె దాడి చేసింది. అలాగునే ఆ కాలేజీ మీద, అది మెడికల్ కాలేజు, దాడి చేస్తే పిల్లలందరినీ దాచిపెడుతున్నారండి. ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు వచ్చారు చేసినారు. ఆ తర్వాత ఇక భయంకరమైన పరిస్థితి అయిపోయి ఆ పిల్లలందరూ కూడా మరి ఇక్కడి నుంచి వాళ్ళని ఆ కాలేజీలో తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ లేవు కనుక. అది తర్వాత పెద్ద గొడవ అయిపోయి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని, ఎందుకు ఇట్లా జరిగిపోయిందని చెప్పి నానా వేదన బాధపడుతున్నారని. ఒక కాలేజీ మీదకి గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ యొక్క వచ్చి చెకప్ చేస్తున్నప్పుడు ఆ కాలేజీలో ఉంటూ అడ్మిషన్ లేక, ఆ తర్వాత ఆ కాలేజీలోనే ఉంటూ గవర్నమెంట్ని బ్లఫ్ చేస్తూ మోసం చేస్తూ పెట్టుకున్నందుకు ఆ పిల్లల్ని దాసి పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయాలి ఏం తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు కనుక. ఇప్పుడు వాళ్ళను డిపోర్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళను ఎంత వేదన. ఆ యొక్క పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఒక ఫోన్ వచ్చిందండి. నేను రాత్రి 1 గంట నుంచి 3 o'clock వరకు నేను పాస్టర్మ మాట్లాడాం. ఇది 2016లో. ఇది సీబు యూనివర్సిటీ అని ఫిలిప్పీన్స్లో
మా యొక్క పాప విషయంలో జరిగిందండి. అక్సాపాల్ అప్పుడు ఎంబీబీఎస్ చదువుతుంది అక్కడ. మా పాప మాత్రం డిపోర్ట్ కాడినాడు. మా పాప హాయిగా ఉంది. మా పాపను అక్సాపాల్ని వాళ్ళు కాలేజీ వాళ్ళు మంచిగానే, అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏం దాచిపెట్టలేదు. నేను అడిగాను ఎందుకు అయిందంటే, ఈ కాలేజీలో దాదాపు 400 మంది భారతదేశం నుంచి వేరే స్టేట్స్ నుంచి వెళ్ళారు. ఆ కాలేజీలో ఎంబీబీఎస్కి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 నెలల్లోనే వాళ్ళ వీసాలన్నీ కూడా అవి స్టూడెంట్ వీసాస్ కావవి, టూరిస్ట్ వీసా మీద వెళ్ళారు. టూరిస్ట్ వీసా నుంచి ఆ యొక్క స్టూడెంట్ వీసాకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎట్లా? కాలేజ్ అడ్మిషను ఇస్తుంది. కాలేజ్ అడ్మిషన్ ఇవ్వాలంటే ఎట్లా? కాలేజ్కి ఫీజు కట్టాలి, కొన్ని లక్షల ఫీజు కట్టాలి. మరి అది ఫీజు కట్టలేదు, మరి కనుక ఆ యొక్క స్టూడెంట్ వీసా రాలేదు. స్టూడెంట్ వీసా లేనందుకు స్టూడెంట్స్ కాకుండా టూరిస్టులుగా ఉండకూడదు ఆ దేశంలో. పెద్ద కాలేజు సీబు డాక్టర్స్ యూనివర్సిటీ, ఆ యొక్క ఫిలిప్పీన్స్లో ఒక పెద్ద యూనివర్సిటీ. మా పాప ఫస్ట్ ఇయర్ అక్కడే చదివినాడు. ఏం చేయాలి, ఏడుస్తున్నారు. ఇంకా సూసైడ్ చేసుకోవడానికి పోయారండి పిల్లలు కనుక. అంత భయంకరం. మేము ఒక అబ్బాయిని చాలా ఆదరించాము. ఏమి కాదు. జరిగింది ఏమిటంటే, దీని అంతటికీ కారణం ఏంటంటే, ఒకటి, వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఇగ్గి అని, లేకపోతే ఐజీజీ అని, ఇగ్గి అని ఒక కన్సల్టెన్సీలో, మేము కూడా అదే కన్సల్టెన్సీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అడ్మిషన్ ఫీజు ఇంత, అక్కడ కాలేజ్ ఆ యొక్క ట్యూషన్ ఫీజు కట్టాలేమని ఆయన చెప్పినప్పుడు అడ్మిషన్ ఫీజు 50 తను తెప్పిస్తాడు. మేము ఆ 50,000 కట్టేసి అడ్మిషన్ తీసుకున్నాక ఇక ఫీజు కట్టే టైం వస్తుంది. ఫీజు కట్టే టైం వస్తే అందరు ఫీజు కట్టడానికి ముందుకు వెళ్ళారు. చాలామంది ఫీజు ఆయన చేతికి ఇచ్చారండి. ఆ కన్సల్టెన్సీ ఆయనకి ఇచ్చారు. 4 lakhs దాదాపుగా. అలాగని ఇచ్చినప్పుడు వాడు మంచిగా అన్నీ పెట్టుకున్నాడు జోబులో. వాడు ఫీజు కట్టలేదు. ఆ కాలేజీకి ఫీజు లేదు. పిల్లలైతే వెళ్ళిపోయారు, వాళ్ళకు రూమ్స్ అలాట్ చేశారు, క్లాసెస్ అవుతున్నాయి. ఫినిష్, బ్లాంక్ అయిపోయింది ఒక్కసారి. దాంట్లో అక్సాది మాత్రం కాలేదు. వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి మీ డాడీ? అవును కట్టాను. నేను ఒకటే చెప్తున్నాను, ఇలా గొప్పగా ఏం చెప్పడం కాదు. నేను మా పాపను ఫిలిప్పీన్స్ పంపించేటప్పుడు దాదాపు 10 వెబ్సైట్స్ చదివాను. వెబ్సైట్లో ఉంటాయన్నమాట, అన్నీ చదివాను. రష్యా కానీ, చైనా కానీ, యుక్రెయిన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, ఆ యొక్క ప్రపంచ దేశాల ఫిలిప్పీన్స్తో పాటు అన్ని దేశాల యొక్క మెడికల్ యూనివర్సిటీస్ గురించి చదివి, మన MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, దాని గురించి చదివినప్పుడు చాలాసేపు చదువుతాను, ఓపిక ఉంటుంది కనుక చదువుతాను. నాకు తెలిసింది ఏంటంటే, డిఫరెంట్గా ఉంది. వీడి ఫీజు ఒకలాగుంది, వాడి ఫీజు ఒకలాగుంది, వాడి యొక్క ఎంట్రీ ఒకలాగుంది, వీడి యొక్క కోర్సు ఎన్ని డిఫరెన్స్ ఉన్నా, నాకు ఒక్కటి దాంట్లోంచి కామన్గా తీస్తే 10-15 చదివానండి నేను. సైట్స్ చదివితే దాంట్లో కామన్గా ఒకటి ఏమో తెలుసా? యూ పే ఓన్లీ అడ్మిషన్ ఫీజ్ బట్ నాట్ ట్యూషన్ ఫీజ్. అన్నిట్లలో కామన్ అండి. నేను అది నోట్ చేసుకొని పెట్టుకొని అందరు ఫీజు కట్టేస్తున్నాను. నేను కట్టలేదండి అతనికి. నేను తమ్ముడు ప్రవీణ్, ప్రవీణ్ ఇప్పుడు ఇస్రోలో జాబ్ చేస్తున్నాడు కదా, ప్రవీణ్ పావని, అతన్ని తీసుకొని కొంచెం, నాకు మోటార్ సైకిల్ ఎవరైనా డ్రైవింగ్ చేస్తే కొంచెం హెల్ప్ ఉంటుంది కనుక తమ్ముడిని తీసుకొని సికింద్రాబాద్ అంతా వెతికి ఒక నేషనల్ బ్యాంక్, ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ నేషనల్ బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్లోకి వెళ్ళి అక్కడ స్విఫ్ట్ అంటారు కనుక, అంటే ఫారెన్ వైర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. నా అకౌంట్లో నుంచి కాలేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశానండి. సో ఒక్క అక్సా బతికిపోయిందండి. మిగతా వాళ్ళు 4 లక్షలు 8 అన్నీ కొట్టుకొని పోయినాయి. వాడిని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో, మనమలకి పోలీస్ స్టేషన్లో కూడా వేశారు అతన్ని. కానీ మాకు ఇది లేదండి. అప్పటి నుంచి వాళ్ళంతా కూడా, అమ్మో మీ డాడీ చాలా ఇది అంటూ ఉంటారు. ఏమీ లేదండి. నాకు బైబిల్ చదివేవాడిని కనుక బైబిల్ ఏం చెప్తే తెలుసా అండి, వాళ్ళందరూ ఎందుకు మోసపోయారు, నేనెందుకంటే జాగ్రత్త. ఒక్కటి, నీ డబ్బు జాగ్రత్త కదా. ఎవడికి పడితే డబ్బు ఏం మనకేమి కోట్ల బ్లాక్ మనీ లేదు కనుక మన డబ్బు విషయం జాగ్రత్తగా ఉండాలి. 10 వెబ్సైట్లు 15 చదివితే వాళ్ళ కామన్ పాయింట్ ఏంటి చెప్తున్నారంటే, డోంట్ పే టు ద కన్సల్టెన్సీ అని చెప్పారు. అదొక్క మాటకు నేను పే చేయనందుకు ప్రిన్సీ తర్వాత అక్సా చక్కగా ఆ కాలేజీలో అయిపోయింది. తర్వాత ఇంకా యూవి కాలేజ్కి వచ్చి జాయిన్ అయింది. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజు మనుషులు ఏది విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఆ జాగ్రత్త లేనప్పుడు ఈ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి, ఈ యొక్క పరలోక రాజ్యము పెళ్ళి యొక్క ఆ యొక్క కుమారుని ఎదుర్కొనటానికి దివిటీలు పట్టుకెళ్ళిన 10 మంది కన్యకలను పోలిందని చెప్తున్నప్పుడు, దేవుడి రెండింటిని విభజించినప్పుడు ఏమవుతుందండి గుర్తుపెట్టుకోండి. ఒకటి, బైబిల్ చెప్తుంది, ఈ యొక్క 10 మంది బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలగదా రాసుకోండి, ఆ యొక్క నమ్మిన వాళ్ళు నామకార్థులను వేరు చేసేసాడు దేవుడు. నమ్మిన వాళ్ళు నామకార్థులు కనుక, నమ్మిన వాళ్ళు ఎవరు? పెళ్లి కుమారుడు వస్తాడు ఖచ్చితంగా, నేను ఎదుర్కోవాలి, నా దగ్గర నూనె ఉండాలి, నేను సిద్ధపడాలి అనేవాళ్ళు నమ్మిన వాళ్ళు. నిజంగా
నమ్మినట్లుగా ఉన్నవాళ్ళు నామకార్థులు కనుక. సో దేవుడి రాజ్యం చివరికి ఎక్కడికి డివైడ్ అయిపోతుంది అంటే నమ్మిన వాళ్ళు నామకార్థుల మధ్యలో అది డివైడ్ అయిపోతుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలని అందరికీ మనకుంది, కానీ మనం నమ్మిన వాళ్ళమా నామకార్థులమా? సో ఈ 10 మందిలో 5 ఎట్లొచ్చారు? పెళ్లి కుమారుని నామకార్థంగా వచ్చారు. వచ్చేస్తే లైట్గా తీసుకొని ఆయన వస్తే, కానీ ఏమైపోయిందండి? త్రోయబడ్డారు చీకట్లోకి. వాళ్ళు పిలువబడి రిజెక్ట్ అయిపోయారు. వాళ్ళు పెళ్లి కుమారుని చూడలేకపోయారు. ఎంత అవమానకరం, ఎంత బాధాకరమో ఆలోచించండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య ప్రకారము నమ్మిన వాళ్ళు నామకార్థులు అంటే నమ్మిన వాళ్ళలో 3 కనిపిస్తాయి. ఇవి 3 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, నమ్మిన వాళ్ళలో శ్రద్ధ కనిపిస్తుంది. బయటికి తీసుకెళ్ళండి. నమ్మిన వాళ్ళలో శ్రద్ధ కనిపిస్తుంది. ఫస్ట్ది శ్రద్ధ కదా. దానికి మనం వివరణ చూద్దామా? నేను చర్చికి ఆదివారం వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి, నేను సమయానికి వెళ్ళాలి, ఆ తర్వాత నేను బైబిల్ చదవాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ఒక శ్రద్ధ కనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో కనిపించట్లేదు శ్రద్ధ, కాలేజీకి వెళ్ళిన పిల్లలు కనిపించట్లేదు, జాబ్ చేసే వాళ్ళు శ్రద్ధ కనిపించట్లేదు, బిజినెస్ చేసిన వాళ్ళ శ్రద్ధ కనిపించట్లేదు, అందరిలో కనిపిస్తుంది. కానీ నా రాజ్యం అంటే మీకు ఎట్లా ఉంది? మీరు నమ్మిన వాళ్ళైతే మీలో ఫస్ట్ శ్రద్ధ ఉంటుంది. ఫస్ట్ చర్చికి టైంకి వస్తారు. మీరు ఆ యొక్క లేట్కి రావడాన్ని బట్టి సర్వీస్ లేట్ అయ్యి పాపం ఎంతోమంది బయట నిలబడాల్సి వస్తుంది. అది ఎందుకు? లేట్గా. నేను ఓర్చుకుంటున్నాను, ఇంకా టైం ఇస్తున్నాను. శ్రద్ధ లేదు ఫస్ట్. శ్రద్ధ అంటే ప్రార్థన పట్ల, వాక్యం పట్ల. ఒక్కరోజు లేచి వాక్యం చదువుతున్నాను, శ్రద్ధ ఉందా నీకు? కదండి. ఇక వేరే దాని విషయంలో కొంచెమైతే అలర్ట్ అయిపోతాం. మొదటి శ్రద్ధ. రెండోది జాగ్రత్త. జాగ్రత్త ఏంటండి? ఆ యొక్క నమ్మిన వాళ్ళలో జాగ్రత్త ఉంటుంది. మన జాగ్రత్త ఒక క్రైస్తవుడు, నేను ఏమి మాట్లాడుతున్నాను, నేను ఎట్లా ప్రవర్తిస్తున్నాను, నేను ఎవరితో ఉంటున్నాను, నేను ఎవరితో సంభాషిస్తున్నాను అనే జాగ్రత్త. సమయం పట్ల జాగ్రత్త. నాకు ఇంకొద్ది సమయమే ఉంది, నేను ఇప్పుడు బైబిల్ చదువుకోవాలి. కొద్ది సమయమే ఉంది, నేను నా స్టడీస్ చదువుకోవాలి. నాకు కొద్ది సమయమే ఉంది, నేను జాగ్రత్త. ప్రతి చోట అన్యుల దగ్గరికి వెళ్ళాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. నీకు జాగ్రత్త లేదు, నీకు జాగ్రత్త లేదు అస్సలు. దాని ఏదో ఒక మాటలు దొరికిపోతాను. తర్వాత ఏం జరిగేది? వాళ్ళు ఏమనంటే, ప్రభువుకి జాగ్రత్త ఉంటే నీ యొక్క క్యారెక్టర్ విషయంలో జాగ్రత్తగా ఉంటావు నువ్వు. నన్ను ఎవరు ఏ విషయంలో కూడా పరిశోధించకూడదని. రెండోది, నమ్మిన వాళ్ళల్లో జాగ్రత్త. శ్రద్ధ తర్వాత జాగ్రత్త ఉంటుంది. మూడోది, నమ్మిన వాళ్ళల్లో ఆ యొక్క మెలకువ ఉంటుంది. అలర్ట్గా ఉంటారు. మెలకుగా అంటే ఇక ఎన్టీసీకి వచ్చినాక ఇక నిద్రపోద్దా ఇంటికి పోయి, ఇక మెలుకునే ఉండాలి, ఇట్లా పెట్టుకొని ఇట్లా మెలుకు. ఇదే అండి ఈ మెలుక బైబిల్ మాట్లాడుతుంది? అస్సలు కాదు. అది మనకు తెలుసు అందరు మెలకువ అంటే. కానీ మెలకువగా ఉండడం అంటే, నేను చెప్పాను కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను. నాది, నేను మా పాపను ఫిలిప్పీన్స్ పంపించినప్పుడు నేను మెలకువగా ఉన్నాను అడ్మిషన్ టైంలో. అది ఎవడు ఏ యొక్క కన్సల్టెన్సీడు ముంచుతాడో, ఎవడు బురిడి కొట్టిస్తాడో, ఎవడు ఇచ్చేస్తాడో మనకు తెలుసు కనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక దానికి తగినది నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఆ వెబ్సైట్ చూపించాడేమో. దాంట్లో కనుక ఆ యొక్క మూడవది మెలకువగా ఉండడం అంటే, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం. చర్చికి వస్తారు, మన దగ్గర కూర్చుంటారు, బయటికి పోగానే పిచ్చి జోకులు వేస్తారు. గుర్తుపట్టాలి నువ్వు మెలకువగా. ఇది సరైన సహవాసమో కాదు. ఇది గొర్రె, ఇది గాడిద. చెప్పుకోవాలి మనసులో, దేవా గొర్రె, ఇది గాడిద, దేవా గొర్రె, ఇది గాడిద. చెప్పండి, వేలు పెట్టి చెప్పేస్తే అయిపోద్ది. గాడిదలు తిరుగుతుంటాయి మనతోటి. ఉండాలి. ఈ చర్చికి వస్తూనే చర్చ్ పాస్టర్ గురించి ఎవరైనా మీతో మాట్లాడుతున్నారనుకోండి, మీకు ఫోన్ చేసి చెప్పారనుకోండి, మీరు గుర్తుపట్టాలి, ఇది నక్క. ఇంత గాడిద అయిపోయిందిగా, ఇది నక్కది, వీడు నక్కోడేడు. ఎందుకు పాస్టర్ పోయి డైరెక్ట్ అడగండి. బళ్ళు ఇస్తున్నాను నేను, నాకేం బాధండి, నేను బళ్ళు ఇస్తాను. ఏదైనా తప్పైతే ఒప్పుకుంటాను నేను కదా, అది రైట్ అయితే చెప్తాను, గద్దిస్తాను. అంతేగాని నా ఎదుట చెప్పకుండా వెనక వీళ్ళతో మాట్లాడుతున్నావంటే నువ్వు నక్కవి. కనుక నక్కలకు దూరంగా ఉండాలి. నక్కలకు అది మెలకువ అంటే కదండి. మెలకువ అంటే ఎంతసేపు చైన్ ఉంటే వేసేసుకొని చైన్ కాపాడుకోవడం, గాజులు కాపాడుకోవడం, ఇది కాదు. బతుకులో స్పిరిట్, ఆత్మ. ఎప్పుడైతే ఆత్మలో మెలకుగా ఉంటామో, ఎవడి ప్రవర్తన, ఎవడి మాట, ఎవడి తీరు, ఎవడి తెన్ను, ఎవరి యొక్క ప్రవర్తన స్పష్టంగా. ఇదే చర్చిలో ఉండి పాస్టర్ గురించి వేరే మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తుపట్టాలి. వాళ్ళు ఇద్దరు వదిలేస్తే కూడా నాకేం లేదు, ఈ మొహం పైన ఆ మొహం పైన నాకేం లేదు, కానీ ఇద్దరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ.
ఎందుకంటే నాకు చాలా ఉన్నతమైన గురి ఇచ్చాడు దేవుడు, నేను రీచ్ అవుతాను దానికి. ఎందుకంటే నేను ఎంతో మందిని, వందల మందిని వదిలిపెట్టాను కనుక, అట్లా హండ్రెడ్స్లో వదిలిపెట్టేసేసాను. మా బంధువులంతా హ్యాపీ క్రిస్మస్కి వస్తారు, నేను హ్యాపీ డిస్మస్ చేశాను, వెళ్ళిపోయారు, అంత ఎవరు లేడు. ఈరోజు చేసుకోండి మీరు, నాకు వందల మంది ఉన్నారు. నా బంధువులైన హిందువులకు 1000 మందికైనా మినిమం క్రిస్మస్కి వెళ్ళి నేను వాక్యం చెప్తాను, వాళ్ళకి చెప్పిస్తాను ఈరోజు కదా. నేనేం బట్టలు కూడా తీసుకుపోయి బట్టలు ఎవరికన్నా ఇస్తాను కానీ. సో కనుక ఈరోజు మెలకువగా అంటే నీ ఆత్మను ఆర్పే వారి పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాం, వాళ్ళు నమ్మిన వాళ్ళు కనుక. అందరు బైబిల్ తీయండి, మాట చదువుతూనే ప్రార్థన చేసుకుందాం మనం అందరం కూడా. తెస్సలోనికి రాసిన పత్రిక 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం తీసి ఈ మాట చదువుతూనే ప్రార్థన చేసుకుందాము. సహోదరులారా, ఆ కాలం గురించి, ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభుదినం వచ్చునని మీరు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది కదండి, ఇందాక 10 మందిలో కూడా అందరూ నెమ్మదిగా ఉందనుకున్నారు. భయం ఏమీ లేదు, సరిపోద్ది, పెళ్లి కుమారుడు వస్తే సరిపోద్ది, భయం ఏమీ లేదని చెప్పుకుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు మధ్యాకాశములో ఆ యొక్క ప్రధాన దూత శబ్దముతో ఒక్కసారి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు గర్భస్త్రీకి ప్రసవవేదన ఉన్నట్లే ఆ పెళ్లికి ఆ యొక్క 10 మంది కన్యకలకు కూడా మధ్యరాత్రి ప్రసవవేదన స్టార్ట్ అయింది. ఎందుకంటే దీపాలు ఆరిపోతున్నాయి కనుక, వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించింది కనుక వారెంత మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు. 1 తెస్సలోనికైలు 5:5 మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. దీపాలు ఆరిపోయినా వెలిగించుకునే వెలుగు సంబంధులం మనము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవచ్చు, మత్తుగా ఉంటారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ, కవచము, రక్షణ, నిరీక్షణ శిరాసం ధరించుకుందాము. ఈ భాగాన్ని పౌలు యేసుప్రభు తర్వాత ఇక్కడ రాసేసాడు. యేసుప్రభుకి ఎంత ఈ భూమి మీద సత్యవాక్యాన్ని ఆయనే సత్యం ప్రతిష్ఠించాడు. తర్వాత పౌలు కూడా అదే పని చేశాడు కనుక అందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు ఉపమానాలు ఆఖరి ఉపమానం నాయన మా పాస్టర్ ద్వారా విన్నాం. ఇక తండ్రి మళ్ళీ మా యొక్క జీవితాల్లో యొక్క ఉపమానాలు మేము ధ్యానించుకోవచ్చు, కానీ ఒక్క మాట దేవుడి వైపు చూసి, ఆయన సన్నిధి వైపు చూసి, ప్రభువా మేము అయ్యా ఈ యొక్క రాకడ సమీపించినప్పుడు నమ్మిన వాళ్ళు నామకార్తులు మిగిలిపోతారు ప్రభా. మేము నమ్మితే శ్రద్ధ కలిగి ఉంటాం నాయన, మా దీపాలు వెలుగుతూ ఉంటాయి. మేము నమ్మితే జాగ్రత్త కలిగి ఉంటాం నాయన. మేము నా తండ్రి అయ్యా ఈ లోకములో ప్రభా నిర్లక్ష్యాన్ని వహించే ప్రభా, మా క్యారెక్టర్ విషయం జాగ్రత్తగా ఉంటాం ప్రభా, మా డబ్బు విషయం జాగ్రత్తగా ఉంటాం. మేము నమ్మిన వాళ్ళమైతే ప్రభా మేము మెలకుగా ఉంటాం ప్రభా. అయ్యా మేము వెర్రి నిద్రపోము ప్రభా, అలాంటి కృప మాకు దయచేయమని అందరం ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ యొక్క ప్రభా పరలోక ఉపమానాన్ని మా ముందుంచారు కనుక మేము నిజంగా నమ్మిన వాళ్ళమై ప్రభా నాయన శ్రద్ధ కలిగి, జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి ప్రభా నీ శిలువ రక్తం ద్వారా మేమందరము కూడా ప్రభా నిశ్చయముగా ప్రభా బుద్ధిహీనులము, బుద్ధి లేని వారము కాకున్నట్లు ప్రభా నీ రాజ్యాన్ని సంతరించుకోండి, నీ రాజ్యాన్ని పోగొట్టుకుంటకు ఈ జీవితకాలం అనే ఈ ఎదురు చూపులో ప్రభా వారు నాయన ఆ రోజు సాయంత్రము రాత్రి వస్తున్నారంటే ఆ కొద్దిసేపే కదా ప్రభా వారు ఎదురు చూశారు. అప్పుడు కూడా వాళ్ళకు శ్రద్ధ లేకున్నట్టుగానే మా బ్రతుకుల్లో ఇంకొద్ది కాలం శ్రద్ధ లేకపోతే ప్రభా మేము విడవబడతాం నాయన, మీ రాజ్యాన్ని కోల్పోతాం. అప్పుడు మేము నా తండ్రి నాయన బుద్ధి లేనివారుగా మిగిలిపోతాం. మొదట్లో అంతా బుద్ధి కలిగిన వారని నువ్వు చెప్పట్లేదు నాయన, మొదట కన్యకలు అని చెప్తున్నావు. అందరూ నీ రక్తంలో పరిశుద్ధులే కనుక, అందరూ పవిత్రులే కానీ ప్రభా భయంకరమైన అశ్రద్ధ, నమ్మిన వాళ్ళు నామకార్థులు వేరైపోతారు కనుక ఆ దినము గడియ మా జీవితాల్లో జరగకముందే మేము శ్రద్ధగా నీ రాజ్యాన్ని వెతికి అయ్యా మంచి ప్రభా నా తండ్రి నాయన భూమి మీద శ్రద్ధ కలిగి, జాగ్రత్త కలిగి, మెలకుగా ఉంటకు మా అందరికీ కృప దయచేయమని నీ కల్వరి శిలువ రక్తంతో నాయన ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో ప్రభా మీరు ప్రతిష్ఠించి నీ రాకడ కొరకు వీళ్ళందరినీ సిద్ధపరచమని అయ్యా యూట్యూబ్లో ఉన్న ప్రతి ఉపమానం వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకొనైనా అయ్యా దాన్ని ధ్యానించైనా నీ రాజ్యం కొరకు బిడ్డలు మంచిగా సిద్ధపట్టుకు సహాయం చేయమని అన్ని నామాల కంటే పైనామము మధ్యాకాశములో ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడనే శబ్దం మా చెవులకు వినబడాలి ప్రభా. అలాంటి మంచి శబ్దం కొరకు ఎదురు చూస్తూ ఆ ప్రభుని యేసుని ఎదుర్కొంటకు మాకు సహాయం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.